శాంతి సహనం కరుణా ప్రేమ దయా క్షమలకు ఇతరాధారుడు శ్రమలకు ఓర్పుకు సమతా తీర్పుకు సాకారుడు ఈ పరిశుద్ధుడు. స్వస్థత కూర్చే మరియ తనూజుడు స్వాంతన పరిచే సర్వోన్నతుడు సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు. లోకరక్షకుడు దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. దీనుల కోసం దైవ కుమారుడు దయామూర్తిగా వచ్చాడు. పాపుల కోసం పరమ పావనుడు పరిశుద్ధునిగా వెలిగాడు. హీనుల కావగా యెహోవా సుతుడు అభిషిక్తునిగా వెలిసాడు. రక్తపు ధారల అభిషేకముతో జగతికి కరుణను నేర్పాడు. సర్వలోకాల సంరక్షకుడు లోకరక్షకుడు లోకరక్షకుడు. ఇదంతా ఆ దేవుడి దయే. ఆ దయామయుడైన యెహోవా కృపే. ఈ వయసులో నాకు బిడ్డ పుడతాడని ఆనాడు ఆలయంలో దేవదూత కనిపించి చెప్పింది. నేను నమ్మలేదు. నమ్మనందుకు నా మాట పడిపోయింది. నా భార్య నమ్మింది. అందుకు 12 బిడ్డను ఎత్తుకుంది. బిడ్డ పుట్టగానే బిడ్డ పేరు పలుకుతూనే నీకు మాట వస్తుందని దేవదూత చెప్పింది. అది ఈ రోజు నిజమైంది. ఈ బిడ్డ నిజంగా అదృష్టవంతుడు. దైవకుమారుడి రాకను సూచించేందుకు మా కడుపున పుట్టాడు. దైవకుమారుణ్ణి కనబోయే తల్లిని కూడా కడుపులో ఉండే దర్శించాడు. ఈ బిడ్డ ధన్యుడు. ఈ బిడ్డను కన్నందుకు మేం కూడా ధన్యులమే. మమ్మల్ని ధన్యుల్ని చేసిన ఆ ప్రభువు గొప్ప శక్తిమంతుడు. ఆయన సర్వోన్నతుడు. తండ్రి, ఇక మాకు మిగిలింది ఆ దైవకుమారుని దర్శనమే. యోహాన్ యోహాన్ ఆ దైవం వీళ్ళిద్దరినీ దీవించాడు. వీరిద్దరిది దైవం నిర్ణయించిన వివాహం. మా మరియమ్మ బంగారు బొమ్మ. లోకం ఈ జంటని ఆశీర్వదించింది. మీ అనుబంధాన్ని ఆమోదించింది. మీ దాంపత్యాన్ని అర్థం చేసుకున్నది. మరియమ్మ పవిత్రతను ఆరాధిస్తున్నది. దేవుడు ఈమెని పరిశుద్ధరాలిని చేసినందుకు అందరూ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇది మన నజరేతు గ్రామానికే గర్వకారణం. మన మరియమ్మ మనందరికీ కూడా అమ్మే. మనందరికీ మరో శుభవార్త. మన ఎలిజబెత్ అమ్మకు మగబిడ్డ పుట్టాడట. పుట్టిన బిడ్డకు యోహాన్ అని పేరు పెట్టారట. ఎంతటి సుందర తరుణములేది వెలుగులు పంచింది. ఈ సంబరము
ఈ జంట కన్నుల పండుగగా ఉన్నది. మీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది. కన్నెగ మురిసింది దేవుని వాక్యము శిరసున దాల్చి యోసేపు మురిసాడు. సులేఖనాలు తెలిపిన పలుకులు ఫలించబోయే సూచన ఇది. కడు వృద్ధులను కరుణించాడు బాలుడు యోహాను. ముదుసలి వారికి సుతుడైనాడు బాప్తిస్త యోహాను. బాలుడు కాడు దైవ కుమారుడి రూపును తెలిపేడు. లేఖనాలకు సాక్ష్యముగా ఈ బాలుడు వెలిసాడు. అమ్మతనమును నోచని తల్లిని అమ్మను చేశాడు. ముదుసలి వారికి ముక్తినీయగా వీరికి పుట్టాడు. కడు వృద్ధులను కరుణించాడు బాలుడు యోహాను. ముదుసలి వారికి సుతుడైనాడు బాప్తిస్త యోహాను. రా, 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 రా. ఏంటి నాన్న అది ఏడుస్తున్నావు ఎందుకు? దా, ఏడవకూడదు. రా, రా. అల్లరి చేయకూడదు. పాలు కావాలా? రా నాన్న. తీసుకో. అడేడేడే. కడు వృద్ధులను కరుణించాడు బాలుడు యోహాను. ముదుసలి వారికి సుతుడైనాడు బాప్తిస్త యోహాను. బాలుడు కాడు దైవ కుమారుడి రూపును తెలిపేడు. ఆడుకుంటావా? ఆ? అది అది యోసేపు మరియలు ఒకరికి ఒకరై గడుపుచున్నారులే. దైవతనయుని కడుపున మోస్తూ ధన్యతనందినది. దైవరాజ్యమును స్థాపించేటి తనయుడు పుడతాడు. తల్లిదండ్రులకు ఊరటనిచ్చి తరింపజేస్తాడు. దంపతులిరువురు దేవుని కృపకై వేచి ఉన్నారులే. దూత వాక్యములు ఫలించు వేళకు ఎదురు చూస్తుంటిరి. యోసేపు మరియలు ఒకరికి ఒకరై గడుపుచున్నారులే. దైవతనయుని కడుపున మోస్తూ ధన్యతనందినది.
దైవరాజ్యము కొరకు వీరు ఎదురు చూచుచు దైవతనయుని ఇలకు తేగ వేచియుండిరి. ఇది దేవుని ఆదేశము, రానున్నది ఆ రాజ్యము. దైవరాజ్యము కొరకు వీరు ఎదురు చూచుచు దైవతనయుని ఇలకు తేగ వేచియుండిరి. దేవుడు దీవించినది ఈ జంట, దేవునికై జీవించేది ఈ జంట. అన్యోన్యతకు వీరు మారు పేర్లుగా, ఆప్యాయతకు వీరు అసలు రూపుగా మెలుగుచున్నారు ప్రభుని పేరిట. రాబో ప్రభు సుతుడు మన పాలిట వరముగా. యోహాన్ రా 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 రా. రా 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 నాన్న రా. యోహాన్ రా నాన్న, రా 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 రా. ఇటు రామ్మా. యోహాన్ రా. జు 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 రా 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 రా. ఆ, ఇటు ఇటు. అల్లం చేయకూడదు. అది 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 అది. నేను ఎత్తుకుంటాను వెళ్ళు, రా నాన్న. వెళ్ళు. నా దగ్గరికి రా. ఏది ఏయ్. నవ్వమ్మా, నవ్వు. రా 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 రామ్మా. యోహాన్ రా 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 రా. నాన్న రా నాన్న, రా 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 రా. ఇలా ఇవ్వండి. అరే రే 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 రే. ఆ, ఆ, మంచివాడు కదా, ఏడవకూడదు. ఇలా చూడు, ఇలా చూడు. ఏ, అది. ఏడా చూడు నాన్న. ఏముందమ్మా? ఏమిటి అర్ధంతర వర్తమానం? రోమా చక్రవర్తులకు మనం సామంతులం, అంటే వారి చేతి కింద వారం. అనగా వాళ్ళ అధికారాల్ని మనం పాటిస్తున్న వాళ్ళం. ఆ విధంగా వారి ఆజ్ఞలను అనుసరిస్తున్న వాళ్ళం. వేత వాత వారి విధేయులం మనం. మొత్తానికి వారి చేతి కింద గంజి తాగే యూదులం. అయితే మాత్రం ఉన్నట్టుండి హఠాత్తుగా ఈ వర్తమానం పంపడమేంటి? ఇది కొత్త కాదు మహారాజా. జనాభా లెక్క సేకరించడం గతంలో జరిగిన విషయమేనని తమరికి తెలియందేం కాదు కదా. యురేనియా సిరియా దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించారు. దేశంలోని ఆర్థిక, సాంఘిక, సామాజిక చైతన్యానికి జనాభా లెక్కలేగా ప్రాతిపదిక. అందుకనే పర్షియా చక్రవర్తి గారు ఈ ప్రకటన జారీ చేశారు. మనల్ని మన ప్రాంతంలోనే అమలు చేయమని ఆజ్ఞాపించారు. అయితే ఇక ఆలస్యం దేనికి? మన ప్రాంతాలన్నిటికీ వర్తమానాలు పంపండి. గ్రామాలలో చాటింపులు వేయించండి. పట్టణాలకు వార్తాహారులను పంపండి. జనాభా లెక్కల సేకరణలో మన ప్రాంతమే ఆధిక్యతను నిలుపుకుంటుందని రోమా చక్రవర్తులకు తెలియజేయండి. అంతకన్నానా మహారాజా? గ్రామాంతరాలలో ఉన్నవారిని వారి స్వగ్రామాలకి చేరి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపిస్తాం. ఇంకా కాసేపట్లో ఊపిరిపోతుంది అనే వాడి దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పసికందు వివరాలతో సహా ఉన్నవారిని, పోయిన వారిని కలుపుకుని కడుపులో ఉన్న వారితో సహా జనాభా లెక్కలు సేకరించి చక్రవర్తులకు పంపే బాధ్యత మాది. ఆ ఏర్పాట్లు మాకొదిలి మీరు నిశ్చింతగా ఉండండి. ఈ బృహత్తర కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యేదాకా మాకెక్కడి నుంచి వస్తుంది నిశ్చింత మనశ్శాంతి? మహారాజా, రాజుగారు యుద్ధానికి వెళ్ళారు అంటే రాజుగారు వెళ్ళినట్టు కాదుగా.
వారి సైన్యం వెళ్ళినట్టు. అలాగే వర్తమానం పంపింది మీకే అయినా దాన్ని అమలు జరిపేది మీ కింది వాళ్ళు. అందుచేత మీరు నిశ్చింతగా ఉండండి. పైనుంచి మీకు ఏ మాట రాకుండా చూసే బాధ్యత మాది. ఎందుకంటే మా పైన ఉన్నది మీరు గనక మీ చేత మేము మాట అనిపించుకోకూడదు కదా. కాబట్టి అటు మత విషయంలోనూ ఇటు రాజకీయ కార్యకలాపాలలోనూ మీకు మాట రాకుండా, మీరు మాట పడకుండా పని ముగించే బృహత్తర కార్యాన్ని మా భుజస్కంధాల మీద వేసుకుని మేము నిర్వహిస్తాం. మరి ఆ బరబ్బా విషయం? ఇప్పుడు వాడి విషయం చాలా అప్రస్తుతం మహారాజా. అప్రస్తుతమైన వాడి బెడద వదిలితేనే మనకు మనశ్శాంతి అన్నట్టు మరో విషయం మీ చెవిలో పడిందనుకుంటాను. పడకే మహారాజా, పడింది. విచారణ కూడా పూర్తయింది. ముసలి దంపతులైన ఆ ఎలిజబెత్ జకార్యాలకు ఈ వయసులో సంతానం కలగడం, అది లేఖనాల్లో ఉటంకించిన దానితో సరిపోవడం ఇదేగా. మీరు అనవసరమైన దిగుళ్లతోటి ఆరోగ్యం చెడగొట్టుకోకండి. లేఖనాల్లో ఉటంకించిన యూదుల రాజు గురించి గాని ఆ ముసలి దంపతుల ప్రసక్తి గురించి గాని ఆలోచించడం మాని హాయిగా మీరు విశ్రాంతి తీసుకోండి. లేఖనాల్లో రాసినవి సంభవించడానికి చాలా కాలం ఉంది. ఒకవేళ సంభవించినా వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు వెన్నతో పెట్టిన విద్య, ధర్మశాస్త్రం మా అదుపులో ఉన్నంతకాలం మాదే పైచేయి. ఆ పైన మా పైన మీ ప్రాంతం పైన మీదే పైచెయ్యి. ఇక మీరు లేనిపోని దిగుళ్లకు సెలవు పెట్టి స్థిమితంగా ఉండండి. జరగవలసిన పనులు వాటంతటా అవే జరుగుతాయి. మతం పేరుతో మనుషుల్ని భయపెడతాం. రాజకీయ బలంతో రాజ్యాన్ని అదుపులో ఉంచుతాం. గూఢచారుల బలంతో బరబ్బాకి గుండెపోటు తెప్పిస్తాం. మీరు మందిరానికి బయలుదేరితే మేము మతనాలకి బయలుదేరతాం. ఇందు మూలముగా యూదాయ ప్రాంత గ్రామాల్లోని ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, రోమా చక్రవర్తి తమ ఆధీనంలో ఉన్న గ్రామాలు పట్టణాల్లోని పౌరులందరినీ వారి వారి స్వగ్రామాలకు తరలిపోయి ఆయా గ్రామ పెద్దల వద్ద తమ కుటుంబ వివరాలు, కుటుంబంలో వ్యక్తుల సంఖ్యలు, వారి పేర్లను నమోదు చేయవలసిందని విజ్ఞప్తి చేస్తున్నారహో. ఈ విజ్ఞప్తిని మన సామంతురాజు గారైన హేరోదు మహారాజు గారు శిరసా వహించి యూదయ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయమన్నారహో. ఎవరైనా సరే రాజుగారి ఆజ్ఞలను పాటించకుండా, జనాభా లెక్కల సేకరణకు సహకరించకుండా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే కఠినంగా శిక్షింపబడతారని హెచ్చరించమన్నారహో. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది, ఎప్పుడూ లేదే. ఎవరి స్వగ్రామాలకి వారు పోవాలంటే ఎంత ఇబ్బంది, ఉన్న ఊరిని వదులుకుని పోవాలంటే ఎంత కష్టం. అయినా ఉన్న పొలాన్ని పోయి రావాలంటే అయ్యే పని కాదు. అలా అంటే ఎలా? రాజశాసనాన్ని ధిక్కరించగలమా? అందరితో పాటు మనం కూడా వెళ్ళక తప్పదు. ఎలా వెళ్ళగలం మరియా? కాస్తా కూస్తా దూరమా, ప్రయాణానికి ఎన్నో రోజులు పడుతుంది. అయినా తప్పదు కదండి. ఈ పరిస్థితుల్లో నిన్ను తీసుకుని ఎలా బయలుదేరగలను మరియా? నేనొక్కదాన్నే కాదు కదండి. అలా అంటే ఎలా? నాలాంటి కాబోయే తల్లులు ఇంకెందరో ఉన్నారు. వారు వేరు, నువ్వు వేరు మరియా. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఈ దేశపు బాధ్యత గల వ్యక్తులుగా మనం వెళ్ళక తప్పదు. నువ్వు ప్రయాణం చెయ్యలేవు మరియా. ఈ ప్రయాణ బాధ్యత మనది కాదండి, ఆ ప్రభువుది. దారిలో నీకేమైనా అయితే ఏమిటి పరిస్థితి? మార్గమధ్యంలో గుక్కడు నీళ్లు కూడా దొరకవు. సేద తీరడానికి ఒక ఈత చెట్టు కూడా కనపడదు. మండే ఎండలో ప్రాణాలకు తెగించి ఈ ప్రయాణం మనం చేయలేం మరియా. ఇది భయపడి సరిపెట్టుకునే ప్రయాణం కాదండి, బాధ్యత నిలబెట్టుకునే ప్రయాణం. భారం ప్రభువు మీద వేసి ప్రయాణం చేద్దాం. మరియా, నీ మాట కాదనడం నాకిష్టం లేదు, కానీ నిన్ను కష్టపెట్టడం. ఇష్టపడి చేసే ప్రయాణంలో కష్టం ఉండదండి. అయితే నీ ఇష్టం.
రేపే బయలుదేరదాం. నువ్వు పడుకో. నీకు రొట్టెలు పెట్టి పడుకుంటాను. వద్దులే, నేనే పెట్టుకుని తింటాను. నువ్వు విశ్రాంతి తీసుకో. నా కోసం మీరు రేయింపవళ్ళు కష్టపడుతున్నారు. ఆ కష్టంలో ఆనందాన్ని ఆ ప్రభువు నాకు అందజేస్తున్నాడు. నువ్వు పడుకో. స్వస్థత కూర్చే మరియ తనూజుడు, స్వాంతన పరిచే సర్వోన్నతుడు, సర్వలోకాల సంరక్షకుడు, లోకరక్షకుడు. హీనుల కావగా యెహోవా సుతుడు, అభిషిక్తునిగా వెలిసాడు. సర్వలోకాల సంరక్షకుడు, లోకరక్షకుడు, లోకరక్షకుడు.